నమస్తే ఎలక్ట్రీషియన్ లవర్స్. ఈరోజు అయితే మనం డూప్లెక్స్లో చిప్పింగ్ అయితే చేస్తున్నాం. కటింగ్ మెథడ్ అయితే అయిపోయింది. వాళ్ళు అయితే కొట్టి పైపులు అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడైతే బోర్డులు ఏం లేవు అనుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ కబోర్డ్కి ఫిట్ అయిపోతుంది. అక్కడ సుతా ఇక్కడ సెంటర్ ఏసీలు అయితే వస్తాయి. ఏసీ పాయింట్లు అయితే ఏం లేవు. ఈ పక్కన అయితే అయిపోయింది. ఇంట్రిక్స్ బోర్డులు అయితే స్విచ్ బోర్డులు 6 మోడల్ అయితే పెట్టినాం. ఫుట్ ల్యాంపులు 3 మోడల్. ఈ టీవీ దగ్గర వచ్చేసి 2 6లు 1 3 మోడల్ పెట్టినాం టీవీ కోసం. బాత్రూంలో కూడా పెద్ద పాయింట్స్ అయితే ఏం లేవు. ఇక్కడ వచ్చేసి ఒక 6 మోడల్ పెట్టినాం. కింద ఒకటి 3 మోడల్ 6 మోడల్ అయితే పెట్టినాం. మా వాళ్ళు అయితే చేస్తున్నారు వర్క్. ఒక పిల్లాడు కొడుతున్నాడు, ఒక పిల్లాడు అయితే పైపులు వేస్తున్నాడు. ఇదైతే కొట్టినాం. ఇది డూప్లెక్స్. ఇక్కడైతే స్టెప్స్ ఇది ఉంది కదా, ఇక్కడైతే స్టెప్స్ వస్తాయి పైన కూడా. నేను అదైతే కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ బోర్డ్ అయితే పెట్టాలి. ఇంకా మెయిన్ బోర్డ్ పెట్టలేదు. ఇంకా మావాడైతే కటింగ్ పెడితే చిప్పింగ్ అయితే కొట్టేసిండు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు. ఏసీలు అయితే సెంటర్ ఏసీలు వస్తాయి. కిచెన్లో అయితే పాయింట్స్ అయితే లేవు. మరి ఎందుకు లేవో నాకైతే తెలియదు. ఇంటీరియర్ వాళ్ళు అయితే పాయింట్స్ అయితే ఏం చెప్పలేదు. సింపుల్గానైతే ఉంది. వచ్చేసి పూజా రూమ్, హాల్ కటింగ్ అయితే అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్. డీప్ అయితే ఇక్కడ అవుట్ అయింది. డీపీ ఉంది కదా, ఇక్కడ డ్రాప్లు అయితే ఇక్కడ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడైతే డీపీ అక్కడ ఎంసీ బండ్ రాశారు కదా, అక్కడనైతే కొట్టాల్సి ఉంటుంది. అది కొట్టి పైపులు పెట్టినాకైతే మీకు అయితే చూపిస్తాను నేను. ఇక హాల్ వచ్చేసి ఇక్కడ ఒకటి డోర్ మీద లైట్ ప్యాంటు, ఇక్కడ ఒకటి 6 మోడల్, కింద ఒకటి ఫుట్ ల్యాంపు. అయితే ఇలా అయితే సెట్ చేశాను. 4-way టీపీఎన్. డ్రాప్ లైన్ అవుట్ అయింది. అక్కడ గోడ అయితే రాలేదు. అందువల్ల డీప్ అయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 4-way టీపీఎన్ అయితే 6 ఫీట్ హైట్లో ఇలా సెట్ చేయడం జరిగింది. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. జై హింద్.